బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలోని తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టుండిగా వాతావరణం ఒకటేసారి మార్పులు చేర్పులు జరిగాయి. మరియు ముఖ్యంగా చూసుకుంటే జూన్ మాసంలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు మాత్రమే కురిశాయి. అంటే నిన్నటి నుండి అతి భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. మనతో వాతావరణ అధికారులు ఉన్నారు, వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, ఏ విధంగా నిన్న వర్షపాతం నమోదైంది సార్? నిన్న మనకి అత్యధికంగా 8 సెంటీమీటర్లు మనకి సిద్దిపేట జిల్లాలో రికార్డ్ అయింది. అలాగే మనకి ఈ భద్రాద్రి, ఖమ్మము ఈ ప్రాంతాల్లో 6 సెంటీమీటర్లు ఆ రకంగా రికార్డ్ అయ్యాయి. మనం 7 సెంటీమీటర్లు దాటితే హెవీ రెయిన్ఫాల్గా పరిగణిస్తాం. ఒక్క స్టేషన్ సిద్దిపేటలో మటుకు మనకి 7 సెంటీమీటర్ రికార్డ్ అయింది. అలాగే సిటీ పరివాహకం 3 జిల్లాల్లో అరౌండ్ 2 సెంటీమీటర్స్ వరకు మనకి నిన్న రెయిన్ రికార్డ్ అవ్వడం జరిగిందండి. ఏదైతే చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఎఫెక్ట్ అయ్యేది? ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వరకు ఏ ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది సార్? మనకి ప్రస్తుతం అంటే ఇంకా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం ఏర్పడితే మనకి మాన్సూన్ యాక్చువల్గా బాగా పురోగమిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న అల్పపీడనం మనకి చాలా దూరంగా వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్లో నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అన్నమాట, చాలా దూరంలో ఏర్పడింది. అందువల్ల మనకి ఇంకా పూర్తిగా పురోగతి రాలేదు. అయితే మనకి ఈ ఋతుపవన సమయంలో ఏంటంటే ఋతుపవన ద్రోణి అని మనకి నడుస్తుంది. అంటే ఇటు పశ్చిమ దిక్కు నుంచి ఇండియా మొత్తం వ్యాపిస్తూ ఉత్తర దిక్కులో ఉన్న పశ్చిమ దిక్కులో ఉన్న అరేబియన్ సముద్రం నుంచి ఉత్తర దిక్కులో ఉన్న బంగాళాఖాతం వరకు ఒక ఋతుపవన ద్రోణి అనేది ఉంటుంది. ఈ ఋతుపవన ద్రోణికి దక్షిణ భాగంలో వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి. ప్రస్తుతం ఈ నిన్న ఒక 2-3 రోజుల వరకు ఈ ఋతుపవన ద్రోణి పూర్తిగా మనకి చాలా దూరంగా ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో ఉంది. నిన్న కొంచెం కిందకి దిగి మధ్యప్రదేశ్, మన నార్త్ తెలంగాణ అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలకి కొద్దిగా దగ్గరగా పోతుంది ఇంచుమించుగా. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ క్లౌడీనెస్ పెరిగి మాన్సూన్ మళ్ళీ కొంచెం యాక్టివేట్ అయ్యే సూచనలు ఉన్నాయి. దీనివల్ల మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 2-3 జిల్లాల్లో భారీ వర్షాలు కూడా ఛాన్స్ ఉంది. మిగిలిన రాష్ట్రంలో కూడా ఈరోజు రేపు చెదురుమదురుగా వర్షాలు అన్ని చోట్ల మోడరేట్ రెయిన్స్ పడే అవకాశం కూడా ఉంది. సరే, ఎక్కడైనా ఇప్పటివరకు ఏదైనా జిల్లాకు హెచ్చరికలు జారీ చేశారా సార్? మనం ఇప్పుడు ఈరోజు రేపు ఉత్తర తెలంగాణలోని మన ఆదిలాబాదు, కొమరంభీము, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ జిల్లాలకి భారీ వర్షం ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు రేపటికి. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, అలాగే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్రంలోని ఇంచుమించు అన్ని జిల్లాల్లో కూడా కురిసే అవకాశం ఉంటుంది. అయితే మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం ఏర్పడినప్పుడు ఈ మాన్సూన్ మరింత చురుకుదనం పుంజుకుంటుంది. ప్రస్తుతం ఒక 2-3 రోజుల వరకు అటువంటి సూచన అయితే మనకు కనపడలేదు. రానున్న 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా వాతావరణం ఉంటుంది సార్? రాగల 2-3 రోజులు కూడా ఇలాగ క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యి ఇప్పుడు ఈ ఋతుపవన ద్రోణి కనుక మరికొంచెం కిందకి దిగినా వర్షాలు ఇంకా పురోగమిస్తాయి. ప్రస్తుతం మనకి మధ్యప్రదేశ్ గుండా ఇటు మళ్ళీ వెస్ట్ బెంగాల్ వైపు ఈ ఋతుపవన ద్రోణి పోతుంది. ఆ ద్రోణి మరికొంచెం కిందకి దిగినా లేదు ప్రస్తుతం ఉన్న పొజిషన్లో ఉన్నా కూడా మనకి ఈ క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యి ఉత్తర తెలంగాణలోని 5-6 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఇలా మేఘావృతం అయ్యి ఉండి 1-2 సెంటీమీటర్లు, కొన్ని చోట్ల 2-4 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం, అలాగే ఈ డ్రిజిల్ లాగా లైట్ రెయిన్ఫాల్ కూడా కంటిన్యూ అవకాశం ఉందండి 2-3 రోజుల్లో. మనకి ఈరోజు నిన్న చూసుకున్నా కూడా ఇంచుమించు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. సో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా వర్షం పడినా పడకపోయినా ఈదురుగాలు అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో 30-40 కిలోమీటర్ల వేగంతో అన్ని జిల్లాల్లోనూ ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అన్ని జిల్లాలకి కూడా ఈదురుగాలు అలర్ట్ ఇవ్వడం జరిగిందండి.
ఏదైతే చూసుకుంటే మనతోని వాతావరణ అధికారి పూర్తిగా సమాచారం ఇచ్చారు. రానున్న 3 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని చెప్పాడు. ఏదైతే ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం పైన అధికంగా వర్షాలు పడే అవకాశం ఉందన్నాడు. అది ఇన్ని రోజులు అంటే జూన్లో కొంచెం వర్షాలు డెఫిషియన్సీ ఉన్నా కూడా జూలైలో మాత్రం అది పురోగతం అవుతుంది. దాని పరంగా వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశాలు ఉంటాయని తెలిపారు. వీడియో జర్నలిస్ట్ తిరుపతి, అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.